ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. మనకి ఈ మార్చి నెలలో గ్రహస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. మనకి ఈ యొక్క శని మీనరాశిలో, కేతువు సింహరాశిలో, రాహువు కుంభరాశిలో, ఆ తర్వాత పంచగ్రహ కూటమి వచ్చిందండి. అందువలన రవి కుజ బుధ శుక్రులు కూడా కుంభరాశిలోకి వచ్చి రాహుతో కలిసి ఉన్నారు. ఆ తర్వాత గురుడు మిథున రాశిలోకి వచ్చాడు. ఈ విధంగా ఉన్నటువంటి గ్రహస్థితి వల్ల మనకి పంచగ్రహ కూటమితో పాటు మనకి ఈ యొక్క మిగతా గ్రహాలతో మనం కనుక చూసుకున్నట్లయితే ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా మనకి కొన్ని ఫలితాలు వస్తాయి. అందువలన ఒక్కొక్క రాశి వారికి మనకి ఏం జరుగుతుంది తెలుసుకోవాలనుకుంటే ముందు మనకి ఏలినాటి శని జరిగేటటువంటి గ్రహాలు 3 ఉన్నాయి. ఆ 3 గ్రహాలలో మనకి ఈ యొక్క కుంభరాశి, మీనరాశి, ఆ తర్వాత మేషరాశి ఏలినాటి శని జరుగుతున్నాయి. కాబట్టి కొన్ని కఠినమైనటువంటి పరీక్షల్ని ఈ రాశుల వారు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే లేనిపోయినటువంటి అపనిందలు పడ్డము ఇలా కొన్ని జరుగుతూ ఉంటాయి. అప్పుల బాధలు అవనివ్వండి, అవమానాలు, ఎంత మీకు డబ్బు వచ్చినప్పటికీ కూడా అవమానాలు పాలవడం అనేటటువంటిది ఈ 3 రాశుల వారికి ఎక్కువగా జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మనకి అర్ధాష్టమ శని గ్రహ దోషము, అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి మనకి అష్టమ రాహు జరుగుతుంది అనుకోండి. అయితే సింహ రాశి వారికి అష్టమ శని దోషం జరుగుతుంది. కాబట్టి ఈ దోషాల ప్రభావం వలన మీరు ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ కూడా పనులన్నీ కూడా చాలా ఆలస్యంగా జరగడము ఇలా మీకు ఉంటాయి. అనవసరమైనటువంటి చిన్నవారు, మీకంటే చిన్నవారి వలన మాటలు పడేటటువంటి సందర్భాలు అనేకమైనటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క రాశుల వారికి ఈ అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని ప్రభావాల వల్ల మనకి ఈ రాశులన్నీ కూడా చాలా బాధిస్తూ ఉంటాయి. కొన్ని రాశులు, నేను చెప్పినటువంటి రాశుల్ని. అయితే వీళ్ళందరికీ కూడా మనము ఈ ఫలితాల నుంచి మనం దాటుకోవచ్చా అండి ఈ యొక్క దోషాల నుంచి అని అంటే ఖచ్చితంగా దాటుకునేటటువంటి అవకాశాలు అధికంగా ఉన్నాయి. అయితే మనము కరెక్ట్ అయినటువంటి సాధన చేసుకోవాలి, కరెక్ట్ అయినటువంటి గురువు అవసరం అనమాట. కాబట్టి ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా మనకి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాయో మనం ఈ వీడియోలో చూద్దాం. అలాగే ఇవన్నీ కూడా కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి రాశి ఫలాలు. కాబట్టి దీనికి మనం ఏం చేయాలంటే వ్యక్తిగత చార్ట్ చూడాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్కరికి కూడా. అప్పుడు మాత్రమే సంపూర్ణమైనటువంటి మనకి జరిగేటటువంటి దశలు, మనకు జరిగేటటువంటి జాతకం అనేటటువంటిది తెలుస్తుంది. కాబట్టి ఈ రకంగా ఒక్కొక్క రాశి వారికి విడివిడిగా మనకి ఈ మార్చి నెలలో 2026 సంవత్సరంలో మార్చి నెలలో మనకి ఏ విధంగా జాతక ఫలితాలు ఉండబోతున్నాయో మనం చూద్దాం. ధనుస్సు రాశి, ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా ఈ మార్చి నెలలో చాలా శుభప్రదంగా ఉంది. ఇప్పుడు దాకా లాసులు డబ్బులు పుష్కలంగా వచ్చినప్పటికీ కూడా పాత వాళ్ళని నమ్ముకుని, లేకపోతే వీళ్ళు మోసం చేయరు అనేటటువంటి ఉద్దేశంతో ఫ్రెండ్స్ని అవనివ్వండి, బంధువులను అవనివ్వండి వెళ్తే వాళ్ళ చేతుల్లో మోసపోయేసరికి మీరు చాలా తట్టుకోలేకపోతారు. ఇదంతా కూడా అర్ధాష్టమ శనిగ్రహ ప్రభావం ఉండడం వల్ల మనకి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి దీనివల్ల ప్రతి చోట కూడా అశాంతి ఉండడము, ఆ తర్వాత ధనం రావడం లేదు అని అనుకోవడము, ఈ విధంగా మనస్తాపానికి గురయ్యారు. అయితే మంచి రోజులు వచ్చినాయి ధనుసు రాశి వారికి. ఆర్థికంగా గత నెల కంటే కూడా ఈ నెల బాగా పెరగడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. అలాగే మనకి గురుడు మిథున రాశిలో ఉన్న కారణంగా చక్కగా మనకు భార్యాభర్తల మధ్య అనుసంధానము, తర్వాత ప్రేమానురాగాలు ఇవన్నీ కూడా ఒక బ్యాలెన్స్డ్ రూపంలో వెళ్తుంది. అదేవిధంగా అక్రమ సంబంధాలు ఉన్నటువంటి మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఇమీడియట్ ఎఫెక్ట్ వదిలేసుకోవడం అనేటటువంటిది చాలా శుభప్రదమైనటువంటి సలహా. దీని కారణంగా మీ ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవ్వకపోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి అద్భుతంగా చదువుతారు. అసలే ఇప్పుడు కౌన్సిలింగ్ టైంలో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ టైమ్స్, కాబట్టి విద్యార్థులందరూ కూడా
ఈ యొక్క డిస్ట్రాక్షన్స్ నుంచి బయటకొచ్చి చదువు మీద దృష్టి పెట్టి చక్కగా వెళ్ళండి. అలాగే ధనుసు రాశి వారి ఆరోగ్య సమస్యలు అనేటటువంటివి కొంచెం లో బీపీ, షుగర్ ఇలాంటి వ్యాధులు ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళకి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేనటువంటి వాళ్ళకి కొత్తగా బీపీలు ఇవన్నీ రావడానికి, ఆ డయాబెటీస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనము ఎంతో అద్భుతంగా భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని పెంచుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే గురువులతో మీకు సత్సంబంధాలు, సన్నిహిత సంబంధాలు పెట్టుకుని చక్కగా గురువుల యొక్క ఆశీర్వాదం మీకు పొందడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మనకి ఈ రాశి వారు అందరూ కూడా ధనుసు రాశి వారు మనకి ఇల్లులు కొనాలా, స్థలాలు కొనాలా, ఇవన్నీ చాలా మంది కొనేశారు ఆల్రెడీ. ఇప్పుడు కొత్తగా కొనేది ఏం లేదు. కాబట్టి ఇలా బ్యాలెన్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా కొనడానికి అవకాశాలు ఉన్నాయి. ఏ విధంగా అయితే ప్రతి నగరము కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతి నగరము ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అనేది అవుతుంది. ఆ విధంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారు కూడా డెవలప్మెంట్తో పాటు సిటీ డెవలప్మెంట్లో మీ వ్యక్తిగతమైనటువంటి డెవలప్మెంట్కి పునాదులు వేసుకుంటారు. గత కాలంలో చేసినటువంటి లోపాల వల్ల, అంటే బ్రెయిన్లెస్ యాక్టివిటీస్ వల్ల, బ్రెయిన్లెస్ యాక్షన్స్ వల్ల మీరు దెబ్బతిన్నారు ఆల్రెడీ వ్యాపారాల్లో వాటిల్లో. అటువంటివన్నీ కూడా ఒక ముగింపు తీసుకొచ్చి ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఆశగా దురాశగా వెళ్ళకండి, చక్కగా ప్రాక్టికల్గా ఉండండి. మూఢనమ్మకాల మధ్యలోకి వెళ్ళకండి. మూఢనమ్మకాలని తాత్కాలికంగా మీకు ఉపశమనం కలిగించినప్పటికీ కూడా పర్మనెంట్గా లాస్ అవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మిమ్మల్ని ఎవరైతే డిస్కరేజ్ చేస్తుంటారో, మిమ్మల్ని ఎవరైతే సాధించలేరని నిరాశపరుస్తూ ఉంటారో అటువంటి వాళ్ళతో అసలు స్నేహాన్ని ఇమీడియట్ కట్ చేసేసేయండి. ఆ విధంగా ఉండడం వల్ల మీరు అద్భుతాలు సృష్టించేటటువంటి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. కాబట్టి కొత్త కొత్త పరిచయాలు ఈ ధనుసు రాశి వారికి అవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే రైతులు కూడా బ్రహ్మాండమైనటువంటి పంటలు మీరు వేయడానికి అవకాశాలు ఉన్నాయి. నిమ్మకాయల బిజినెస్ వీటిల్లో బ్రహ్మాండంగా ముందుకెళ్తారు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ యొక్క రాహు మనకి బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు. అయితే ఈ శుక్ర గ్రహం వల్ల మనకి కొన్ని ఇతర స్త్రీల వలన ఈ యొక్క ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి శుక్ర జపం చేయండి, శుక్ర స్తోత్రాలు చదవండి, శుక్రుడికి కిలోంపావు బొబ్బర్ని తెలుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శుక్రవారం నాడు దానం చేసుకోండి. అలాగే బంగారం రోజు రోజుకి రేటు పెరిగిపోతుంది. అందువలన బంగారం కొనలేకపోతున్నామండి అని కొంతమంది బాధ అయితే, బంగారం కొని మనం తాకట్టు పెట్టామండి అనే బాధ ఎక్కువ ఉంది. అందువల్ల దీనికి బంగారం స్వర్ణ యక్షిణి మంత్రాన్ని జపం చేసుకోండి. అలాగే ఈ స్వర్ణ యక్షిణి పూజ కేవలం బెల్లం ముక్క నైవేద్యం పెడితే చాలు. ఈ రకంగా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి. ఓం శనేశ్వరాయ నమః అంటూ బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.